గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బీసీటీని ఓపెన్ చేశాను. మీరు అది చూసి దాంట్లో ఎలా చూసుకోవాలి, ఎటువంటి ఆప్షన్స్ ఇచ్చానో ఇప్పుడు మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. అవి అందులో ఆప్షన్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ కిబో అకౌంట్స్ నుంచి, అంటే ఏ అకౌంట్ అయినా, మీ ఎనీ అకౌంట్, ఎస్వి అకౌంట్ కానీ, నీకు నువ్వే తోడు కానీ, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇంక ఏ అకౌంట్ అయినా, ఆ అకౌంట్స్ నుంచి మీరు అమ్మకానికి ఇది వరకు అమ్మకానికి బీసీట్లో పెట్టి ఉన్నారు కదా, అవన్నీ వెనక్కి వచ్చాయి చూసుకోండి. అంటే మీ అకౌంట్లోకి వచ్చేసాయి అవి, ఆ కాయిన్స్ అన్నీ కూడా. దానికి కాలం ఉంది, అది చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్, మీరు బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ ఉంటాయి. అంటే మీరు పర్చేజ్ చేసిన కాయిన్స్, పర్చేజ్డ్ కాయిన్స్. ఈ పర్చేజ్ చేసిన కాయిన్స్ అంటే ఇవాళ వరకు మీరు పర్చేజ్ చేసిన, అంటే ఇవాళ ఓపెన్ చేసాం కాబట్టి ఆపేసిన రోజు కూడా కౌంట్ చేస్తున్నాను. ఇవాళ వరకు మీరు పర్చేజ్ చేసిన కాయిన్స్ని రెండు విధాలుగా వాడి ఉన్నారు. వాడుకోవచ్చు, వాడకపోవచ్చు. కానీ పర్చేజ్ కాయిన్స్ ఉంటాయి. ఆ పర్చేజ్ కాయిన్స్ ఎలా వాడామంటే, మనం ఒకటి కే ఎక్స్చేంజ్లోకి, ఎల్ ఎక్స్చేంజ్లోకి మనం అమ్మకానికి పెట్టాం. అలా కే ఎక్స్చేంజ్లోకి అమ్మకానికి ఒకటి పెట్టాం. రెండు, మైనిట్స్లోని రివార్డ్ పాయింట్స్ కింద కొన్ని కాయిన్స్ వాడుకున్నాం. అయితే ఇంతగా చేసాం మనం, మైనిట్స్లో రివార్డ్ పాయింట్స్గా పెట్టిన కాయిన్స్ ఇంక రావు, అవి వాడేసుకున్నాం కాబట్టి, లేకపోతే అందులో ఉన్న రివార్డ్ పాయింట్స్ ఇప్పుడు వాడతాం కాబట్టి. ఇక మన కే ఎక్స్చేంజ్లో మీరు ఎన్ని కాయిన్స్ అయితే అమ్మకాన్ని పెట్టారో అవన్నీ రిటర్న్ మళ్ళీ మీ బీసీటీ అకౌంట్లోకి వచ్చాయి. మీ బీసీటీలోను, అంటే పంపించిన కాయిన్స్ కే ఎక్స్చేంజ్లోకి, కే ఎక్స్చేంజ్ నుంచి రిటర్న్ వచ్చేసిన కాయిన్స్ అని ఉంటాయి చూడండి. ఆ రిటర్న్ వచ్చిన కాయిన్స్కి పర్చేజ్డ్ కాయిన్స్ బోనస్ అని చెప్పేసి 50% ఇచ్చాను. అంటే ఉదాహరణకి మీరు ఒక 100 కాయిన్స్ కొని ఉన్నారనుకుందాం. ఓ 110 కాయిన్స్, 120 కాయిన్స్ కొన్నారు. ఓ 110 కాయిన్స్ కొంటే, అందులో ఉదాహరణకి చెప్తున్నాం, 10 కాయిన్స్ రివార్డ్ పాయింట్స్గా వాడేసి ఉన్నారనుకోండి. అప్పుడు మీ దగ్గర ఎన్ని ఉంటే 100. ఆ 100లో 50 కాయిన్స్ కే ఎక్స్చేంజ్లో పంపించారు, ఉదాహరణకే చెప్తున్నాను. అలా కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన కాయిన్స్ కూడా వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి రిటర్న్, కే ఎక్స్చేంజ్ నుంచి రిటర్న్ అయిన కాయిన్స్ అని ఉంటుంది. అలా రిటర్న్ అయిన కాయిన్స్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం టోటల్ కాయిన్స్కి కనబడతాయి మీకు. ఆ టోటల్ కాయిన్స్, రిటర్న్ వచ్చిన కాయిన్స్ నుంచి కాయిన్స్కి 50% కలిపాను. అంటే 100 + 50, 150 కాయిన్స్. ఇక్కడ ఈ క్లియర్ కనబడతాయి. పైన టోటల్ కాయిన్స్ 150 కాయిన్స్ కనబడతాయి. అంటే మీరు నేటి వరకు కొనుక్కున్న ప్రతి కాయిన్కి మీరు 40 రూపాయలకు కొనియండి, 50 రూపాయలకు కొనియండి, 80 కొని, 90 కొని, 100 కొని, అంతకంటే ఎక్కువ కూడా కొని ఉండొచ్చేమో అనుకుందాం. ఎన్ని కాయిన్స్ ఉన్నా ఆ కాయిన్స్ అన్నింటికి 50% యాడ్ చేశాను. అది చెక్ చేసుకోండి. అయితే ఇలా ఓల్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ కాలంలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడాను నేను కొత్తగా ఇస్తున్నటువంటి మైనిట్స్లో కొత్తగా ఇచ్చే ఆప్షన్లో ఇవి మీరు అమ్ముకోవచ్చు. అక్కడ నేను ఇవన్నీ 100 రూపాయల రేట్లో తీసుకుంటాను. 100 రూపాయల రేట్లో తీసుకుంటాను. 100 రూపాయల రేట్లో మైనిట్స్కి తీసుకుంటాను అనమాట. అంటే నువ్వు కొనుక్కున్న ప్రతి కాయను 100 రూపాయలకు వస్తుంది. అంటే 100 కాదు, అరకాయను కలిసింది కాబట్టి 150 రూపాయలు లెక్క అనమాట. అందుకే నేను 100 రూపాయలు, అది 50% దానికి కలిపాను. ఈ విషయాన్ని మీరు గమనించండి. లేదు, మీరు ఈ కొత్తగా మళ్ళీ అమ్ముకోవడానికి నెక్స్ట్ నేను ఎప్పుడైతే ఇస్తున్నానో, ఇప్పుడు మైనిట్స్తో కలిపి అది ఇస్తాను. అలా కలిపించినప్పుడు ఈ కాయిన్స్ని కూడా మీరు అమ్ముకోవచ్చు. ఎప్పుడు అమ్ముకోవచ్చు? మీకు నచ్చిన రేట్ వచ్చినప్పుడు అమ్మండి, లేకపోతే అమ్మొద్దు. మీకు నచ్చిన రేట్ వస్తే అమ్మండి, లేకపోతే అమ్మొద్దు. అయితే నేను అమ్మకాన్ని మళ్ళీ బీసీటీ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన న్యూ పర్చేజ్ కాయిన్స్ అని వస్తాయి, కొత్తగా కొనుక్కున్న కాయిన్స్ అన్ని. అవి మీరు మైనిట్స్లో పెట్టేసుకోవచ్చు, వాటిని డైరెక్ట్గా.
కాబట్టి ఈ ఓల్డ్ కాయిన్స్ అన్నీ 100 రూపాయలు చేసి తీసుకుంటాను. న్యూ కాయిన్స్ అన్నీ మీకు నచ్చిన రేటుకి కొనడం అమ్మడం మీరు చేసుకోవచ్చు అనమాట. దీని మీద ఇంకా క్లారిటీ నేను మళ్ళీ మీకు అప్పుడు ఇస్తాను. దీన్ని మీరు గమనించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పర్చేజ్ కాయిన్స్ అన్నింటికి 50% యాడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి. అయితే ఈ ఓల్డ్ పర్చేజ్ కాయిన్స్ నేను సపరేట్గా మై నీడ్స్లో ఓ కొత్త ఆప్షన్ మీకు ఇస్తాను. ఆ ఆప్షన్లో మీరు ఈ కాయిన్స్ పెట్టుకుంటే 100 రూపాయలుగా చలామణి అవుతాయి. ఎంత? 100 రూపీస్గా చలామణి అవుతాయి. కొత్త పర్చేజ్ కొనుక్కుంటే మాత్రం ఆ రోజున్న రేటు ప్రకారం చలామణిలోకి వెళ్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా ఇస్తాను కదా, ఇప్పుడు మైనీడ్స్ బీసీట్లో ఇక మీద ఇంకా నేను పర్చేజ్ ఆప్షను, కొనుగోలు ఆప్షన్, అమ్మకం ఆప్షన్ ఇవ్వలేదు నేను. అది ఇచ్చిన తర్వాత నుంచి మీరు కొనుక్కున్న కాయిన్స్ అన్నీ మైనీడ్స్లో టుడే రేట్ ఏదైతుందో ఆ రోజు మన బీసీట్లో ఉన్నటువంటి రేటు కానీ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి రేటుకి కానీ వాటిని చలామణిలో తీసుకుంటాం. కానీ ఈ ఓల్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ మాత్రం కరెక్ట్గా 100 రూపాయలకే చలామణి తీసుకుంటాం. కాబట్టి మీకు ఎటువంటి నష్టం ఉండదు. మీరు 100 కొనుక్కుంటే 50% అంటే మీకు మంచి ఇన్కమే వస్తుంది అది. కాబట్టి ఇది గ్రహించి గమనించండి, తప్పకుండా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇందులో పెట్టిన ఆప్షన్స్ అన్నీ మీరు 1-10 సార్లు చూసుకొని అర్థం చేసుకోండి. దీని తదుపరి విషయాలు మళ్ళీ నేను సాయంత్రం చెప్తాను, ఇంకా విషయాలు ఏంటన్నవి. ఇప్పుడు బీసీటీ ఓపెన్ అయిపోయింది, కానీ అమ్మకాలు కొనుగోళ్ళు అని ఇప్పుడు జరగవు. అట్లా ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు మైనీడ్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మైనీడ్స్ అంటే మీరు అనుకున్న మైనీడ్స్ కాదు. మైనీడ్స్ అంటే మీరు ఇంతకుముందు మీకు ఏదైతే చూసారో అది కాదు. నేను అనుకున్న మైనీడ్స్, నేను కలడు కన్నా మైనీడ్స్, నేను మీకు అప్పుడు చెప్పిన మైనీడ్స్ గతంలో ఇంతకుముందు 4 రోజుల క్రితం నుంచి రన్ అవుతున్నాయి అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయని కేవలం రీఛార్జులు, ఏదైనా బిల్లుల పేమెంట్లు ఇవే తప్ప ఇంకేం లేవు. టికెట్ పేమెంట్లు అంతే. కానీ ఇక మీదట ఇప్పుడు నేను తయారు చేస్తున్నటువంటి మై నీడ్స్లో వెండర్ పోర్టల్ అని వస్తుంది. ఆ వెండర్ పోర్టల్ కొత్తగా వస్తుంది, ఎన్నో ఆప్షన్స్ వస్తుంది. మీకు లైఫ్ టైం కొత్త బిజినెస్కి నాంది పలుకుతుంది. మీరు ఏదైతే మంచి ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాటన్నింటికి సమాధానంగా వస్తుంది. అలాంటి మై నీడ్స్లో అలాంటి మై నీడ్స్లో వెండర్ పోర్టల్గా వచ్చిన దాంట్లో నేను ఇప్పుడు ఓల్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ అన్ని 100 రూపీస్కి చలామణిలోకి తీసుకునేలాగా నేను ఆప్షన్ ఇస్తాను. కాబట్టి ఈ సపరేట్గా పెట్టాను. అవి గుర్తుపెట్టుకోండి. మై నీడ్స్ని కొత్తగా చేస్తున్నాను. అది నేను ఈ మంత్ లోపు మీకు ఇస్తాను. అంటే మంత్ ఎండింగ్ అనుకోండి, ఈ లోపు అయిపోతే ఈ లోపు ఇచ్చేస్తాను. అప్పటి నుంచి మన తాలూకా కాయిన్ రూపురేఖలు లేకపోతే మన తాలూకు ఎన్నో విషయాలు మారిపోతాయి. ఇంకా కాయిన్స్ గురించి నేను ఎన్నో డిజైన్ చేశాను. అవి ఒక్కొక్కటిగా నేను మళ్ళీ ఇవాళ రేపో ఎల్లుండో అలాగా ఒక్కొక్కటిగా చెప్తాను. వాటిని కూడా మీరు శ్రద్ధగా గమనించి చూడండి. మనకి ఇబో కాయిన్ అద్భుతం జరుగుతుంది. మీకు త్వరలో అద్భుతంగా మంది ఈ చలామణిలోకి వెళ్తుంది. ఈవేళ ఇతర మార్కెట్ ఎక్స్చేంజ్ల్లో అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ల్లో ₹1, ₹2, ₹3 అలా నడుస్తుంది. కానీ త్వరలో అది మంచి రేటుకే వస్తుంది. ఇందుకు ఇప్పుడు కిబోలో మనకి మంచి ఆప్షన్స్ ఇస్తున్నాను కాబట్టి అక్కడ కూడా మంచి రేటుకే వెళ్తుంది. దీని మీద మళ్ళీ మీకు ఎన్నో విషయాలు చెప్తాను. మీ కిబోలో మీరు కాయిన్ కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టవంతులని మీరే ఫీల్ అయ్యి మళ్ళీ నాకు మెసేజ్లు పెడతారు త్వరలో రానున్న కాలంలో. థ్యాంక్ యూ ఆల్. ఆ బీసీటీని చెక్ చేసుకోండి. మరికొన్ని విషయాలతో నేను మళ్ళీ రేపు మీకు కలుస్తాను ఇలాగే వాయిస్ రూపంలో. థ్యాంక్ యూ. ఈ వెండర్ పోర్టల్లో వినూత్నమైన విషయాల్ని ప్రవేశపెడుతున్నాను. మీకు వేరే ఏదైనా బిజినెస్ ఉంటే బాగున్ను,
డాడీ స్థిరంగా ఉండిపోయే ఏదైనా ఒక బిజినెస్ని ఇక్కడ ప్రవేశపెట్టండి, ఆ బిజినెస్ మా పనికి వస్తుందా చేయండి, ఇంక ఈసారి పెట్టిన దాన్ని ఇంక మళ్ళీ అంటే తీయకుండా అలాగే ఉంచేయండి అనేటువంటి అనేక ఆప్షన్స్ మీరు అడిగారు కదా, వాటిల్లే ఇప్పుడు మై నీడ్స్లోకి తీసుకొచ్చి మీకు అందజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వెయిట్ చేయండి, నేను మరికొన్ని విషయాలతో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. జాగ్రత్తగా వినండి, మొత్తం వినండి, ఓపికగా వినండి. ఒకవేళ మీకు ఇప్పుడు ఖాళీ లేకపోతే యథాలాపన అంటే ఏదోలా వినేయొద్దు. నైటో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వినండి. ఇప్పుడే దీన్ని ఆపేసి అప్పుడు వినండి మీకు ఖాళీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మనందరికీ భవిష్యత్తు, ప్రతి ఒక్కరి జీవితానికి ఇది భరోసా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి. అలాగే యూట్యూబర్స్, మీరు ఈ సమాచారాన్ని చక్కగా అన్ని ఛానల్స్లో పెట్టి అందరికీ చేర్చున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఒక చిన్న నా మనవి ఏంటంటే, నా వాయిస్లు మీరు పెట్టుకోండి, తప్పలేదు. కానీ కిబో క్రిప్టో ఛానల్లోను మైనిట్ ఛానల్లోని డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మీ ఛానల్స్లో పెడుతున్నారు కొంతమంది. వాళ్ళ ఛానల్స్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అయ్యే నాకు సుమారు 8-9 మంది పైన నాకు కాల్ చేశారు. అలాగే ఇక చేయొద్దు. మీరు కంటెంట్ అదే ఉన్నా సరే మీరు మిగతా మార్చుకోండి. అంటే ఆ పిక్స్ కానీ లేకపోతే మీరు అందులో పెట్టే వీడియోస్ కానీ ఆ ప్లే కానీ అవన్నీ చేంజ్ చేసుకుంటే ఇంకా ప్రమాదం రాదు. లేకపోతే మళ్ళీ మన ఛానల్ వాళ్ళు మీకు ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి దయించి దీన్ని అర్థం చేసుకోండి. ఇక తర్వాత కిబోలో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు. ఎందుకు చెప్పనా, గతం కంటే ఇప్పుడు మీ అందరి సహకారం పెరిగింది. ఎందుకలా అలా చెప్తున్నానంటే, నేను పంపించే వాయిస్ని కింద గ్రూపులకి కింద ఉన్న వాళ్ళకి అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళకి పంపిస్తున్నారు. అలా పంపించడం వల్ల వాళ్ళకి సమాచారం తెలుస్తుంది. మన కంపెనీ గురించి మంచో చెడో ఏదైనా సరే వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. నేను మన కిబో తాలూకా ఐడీలోంచి నెంబర్ తీసుకొని నేను వాళ్ళకి కాల్ చేస్తున్నాను. ర్యాండమ్గా కొంతమంది తీసుకొని వాళ్ళకు ఫోన్ చేస్తున్నాను. ఏంటి సార్ అని అడిగినప్పుడు కొంతమంది కొన్ని సమస్యలు చెప్తున్నారు, కొంతమంది నాకు తెలియదు సార్ అని చెప్తున్నారు, కొంతమంది నాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్తున్నారు. ఇలా రకరకాలు చెప్తున్నారు. వాళ్ళకి మళ్ళీ నేను అన్నీ చెప్పిన తర్వాత ఈ విషయం నాకు క్లియర్గా చెప్తే తప్పకుండా సహకరిస్తానని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు అందరికీ పంపిస్తున్నారు. ఒక 20-30 రోజులు, నెల రోజుల ముందు మీరు పంపించలేదని బాధపడిన తర్వాత మళ్ళీ మీరు పంపించప్పటికీ ఆ తర్వాత పంపించడం తగ్గి ఉంటుంది. కాబట్టి నేను అడిగిన తర్వాత మీరు పంపిస్తున్నారు. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నేను ఈ రోజు నుంచి ఇచ్చే వాయిస్ని కూడా అలాగే పంపించండి అందరికీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మా కాయిన్ రేట్ పెరగడానికి, మీ ఆస్తులు బలంగా నిలబడడానికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఈ కిబో కంపెనీ వచ్చినప్పటి నుంచి ఉన్న వాయిస్లు వేరు, ఇప్పుడు నేను చెప్పే ఈ వాయిస్ వేరు. కాబట్టి మొత్తం వినండి, ఖాళీగా ఉన్నప్పుడు వినండి, అర్ధరాత్రి అయినా పర్లేదు, మీరు అప్పుడే వినండి. కానీ విని తీరాలి, అందరికీ వినిపించండి, చెప్పండి వాళ్ళకి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇది మన భవిష్యత్తుకి, మన కాయిన్ పునాదులకి, ఇంతవరకు మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనం దూరం అయ్యామో, ఆ దూరమైన దానికి, కోల్పోయిన దానికి సమాధానంగా ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ మీకు ఉపకరిస్తాయి, మనకు చాలా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది వెళ్ళేలా చేయండి. ఎప్పటిలాగే అలా చేస్తున్న వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రూపాయి కనిపిస్తుంది అంటే అదే రేట్ అమ్ముకోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే ఇంటర్నేషనల్లో ఉన్న రేటు మీకు అంటే అదే రేట్ అమ్ముకోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే ఇంటర్నేషనల్లో ఉన్న రేటు మీకు కనిపిస్తుంది. కానీ మీకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ రేట్ని కాస్త 10% ఇక్కడ ఎక్కువ రేటుకి ఉండేటట్టుగా చేస్తున్నాను. అంటే ఆ 10%కి ఎక్కువ రేటుకి మీరు కొనుక్కున్నప్పుడు మీ దగ్గర నుంచి నేను
ఆ రేటుకి మైనీడ్స్లోకి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు. ఇది ఎలాగో చెప్తాను వినండి. ₹1 ఇంటర్నేషనల్లో ఉంది. ఇక్కడ మన బీసీట్లు కూడా రూపాయి ఉంది. కానీ నేను 10% హైక్ ఇస్తాను, ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే అప్పుడు ఎంత అవుద్ది? ₹1.10. ₹5 ఉంది ఇంటర్నేషనల్లో, ఇక్కడ ₹5.50. ఇలా నేను ఎక్కువ ఇస్తాను కాబట్టి 10% ఎక్కువ రేటుకి మైనీడ్స్లో తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఎక్కడ అమ్మాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ₹1 ఉన్నప్పుడు 10% కాకుండా ₹1 కలిపి ఇక్కడ వచ్చేటట్టు చేస్తున్నాను. అప్పుడు మీరు అక్కడ ₹1 ఉంటే ఇక్కడ ₹2 ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ అమ్మాలని మీరు డిసైడ్ అవ్వండి. ఇంటర్నేషనల్లో ₹2 ఉంటే ఇక్కడ ₹3 ఉంటుంది. ఇంటర్నేషనల్లో ₹5 ఉంటే ఇక్కడ ₹6 ఉంటుంది. ఇంటర్నేషనల్లో ₹9 ఉంటే ఇక్కడ ₹10 ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముకోవాలో డిసైడ్ అవ్వండి. అయితే ఇంటర్నేషనల్లో ₹10 ఉంటే ఇక్కడ ₹11 అవుతుంది. ఇక్కడి నుంచి 10% అప్లికేబుల్ అవుతుంది. ₹10 లోపు ఉన్నంత వరకు కూడా ₹1 ఎక్కువ బీసీట్లో కొంటాం. అంటే ఆ కొన్ని వాటిని మీరు కొనుక్కున్న వాటిని అదే రేటుకి నేను మైనీడ్స్ తీసుకుంటాను కాబట్టి మనకి హ్యాపీ. అంటే 1 నుంచి 9 వరకు 10 వరకు ₹1 ఎక్కువ రేటుకి మైనీడ్స్లో తీసుకుంటాం కాబట్టి మీరు ఇంటర్నేషనల్లో అమ్మితే ₹1 తక్కువ వస్తుంది మీకు. కానీ ఇక్కడేమవుతుంది? ₹11 ఉందనుకోండి ఇంటర్నేషనల్గా, మన దగ్గర 10% ఇక్కడ నుంచి అప్లికేబుల్ అవుతుంది ₹10 నుంచి. అంటే ₹10 ఇంటర్నేషనల్లో ఉంటే మన దగ్గర ₹11.10. 10% కదా, 10 దాటితే 9 దాటిపోయిన దగ్గర 10 వచ్చిన దగ్గర నుంచి 10% హైకు. ఇప్పుడు ₹11 ఇంటర్నేషనల్లో ఉందనుకోండి, జాగ్రత్తగా వినాలి. మనసు అన్ని ఏకాగ్రత అంతా ఒక దగ్గర పెట్టి నేను చెప్పేది వినండి. ఇంటర్నేషనల్లో ఇప్పుడు ₹10కి వెళ్ళింది. ఇక్కడ ఎంత ఉంటుంది? ₹11.10. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంటే మన ఇండియన్ బీసీటీలో నేషనల్లో 10% అంటే ₹11.10. ఇంటర్నేషనల్లో ఇప్పుడు ₹11 ఉందనుకో, మన బీసీటీలో ₹12.10 అవుద్ది. ఇక్కడ 11 కదా అయింది, ఇప్పుడు 12, 20, 12, 10 అవుతుంది. ₹12 ఉందనుకో ఇంటర్నేషనల్లో, ఇక్కడ ₹13.20 అవుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ₹20 ఉన్నదనుకో, ఇక్కడ ఎంత అవుద్ది? ₹22 అవుతుంది బీసీట్లో. ఇంటర్నేషనల్లో ₹50 ఉన్నదనుకో, మనకి ఇక్కడ బీసీట్లో ఎంత ఉంటుంది? ₹55 ఉంటుంది. సూపర్ కదా, బాగుంది కదా, జాగ్రత్త వినండి. ఇంటర్నేషనల్లో ₹100 ఉందనుకోండి, ఇక్కడ ₹110 అవుద్ది. అంటే 10% హైక్. చూసుకోండి డాడీస్, ₹10 ఎక్కువ. ఎక్కడ అమ్మాలో మీరు తెచ్చుకోండి. ఇంటర్నేషనల్లో ₹1000 ఉందనుకోండి, మన దగ్గర ₹1100 ఉంటుంది. ఇంటర్నేషనల్లో ₹1,00,000 10,000 ఉందనుకోండి, మన దగ్గర 11,000 అవుతుంది. ఇంటర్నేషనల్లో 1,00,000కి వెళ్ళింది అనుకోండి, మన దగ్గర 1,10,000 అవుతుంది. ఇంటర్నేషనల్లో ఎంత ఉందో దానికంటే 10% ఎక్కువకి మన బీసీట్లో వెళ్ళిపోతుంది. బీసీటీ ద్వారా వచ్చిన కాయిన్స్ని మైనీడ్స్లో నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మీరు గమనించండి. ఈ వాయిస్ని పదే 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 వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అక్కడికంటే అక్కడికంటే 10 లోపు ఇక్కడ ₹1 ఎక్కువ కాబట్టి అక్కడ అమ్ముతారా, ఇక్కడ అమ్ముతారా? అక్కడ గ్యాస్ ఫీజు ఉంటుంది, ఇక్కడ గ్యాస్ ఫీజు ఉండదు డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవడానికి. కాబట్టి ఎక్కడ అమ్ముతారో చూసుకోండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంటే మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మీరు బీసీట్లోనే అమ్మడానికి ఇష్టపడేలాగా ఇది ఉంది. బీసీట్లో ఉన్న కాయిన్స్ అన్నీ మైనీడ్స్లో వెళ్ళిపోయేలాగా చేస్తున్నాను. ఇక్కడ ఎన్నో ఉపయోగాలు పెట్టాను, ఎన్నో ప్లాన్స్ తీసుకొస్తున్నప్పుడు వెండర్ పోర్టల్లోను. దానికోసం నేను చాలా 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 వర్క్ చేస్తున్నాను. ఆ పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు పెడతాను. కాబట్టి ఇది క్షుణ్ణంగా వినండి. ఇప్పుడు పార్ట్ నెంబర్ 2, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా జాగ్రత్త వినండి. ఒకవేళ మీ కాయిన్ ఇంటర్నేషనల్లోకి మీరు వెళ్ళి అమ్మితే, మీ కాయిన్స్ని ఇంటర్నేషనల్లో అమ్ముకోవాలని వెళ్తే ₹2కి అమ్మరు కదా, ₹1 ఎక్కువకే అమ్మాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ ₹2 ఇక్కడ ఎలాగా మన మైనీడ్స్లోకి వెళ్ళిపోతుంది, బీసీలు నేను ఇస్తున్నాను కాబట్టి.
మీరు ₹3 పెడతారు. అక్కడ ₹3 అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన సిద్ధాంతం ప్రకారం బి సీట్లో ₹4 అవుతుంది. సూపర్. ఇప్పుడు బి సీట్లో 4 ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ ఇంటర్నేషనల్లోకి ఎవరు ₹4 అమ్మరు. అక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు మైనస్లోకి రావడం పెద్ద పని కాదు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి అరే బి సీట్లో ₹4 ఉంది, మనం ఇప్పుడు సరే ₹5 పెడదామని 5 పెడతారు. ఒకవేళ 4కే పెట్టారనుకోండి, వాళ్ళు నష్టపోతున్నట్టు లెక్క. ఇక్కడ 5 వస్తుంది కాబట్టి మీరు ఎవరు అక్కడ అమ్మరు. అక్కడ ₹10 ఉందనుకోండి, అక్కడ ₹9 ఉందనుకోండి, ఇక్కడ మన బీ సీట్లో ₹10 అవుతుంది. మన బీ సీట్లో ₹10 అయిందంటే అప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళందరూ 11కే నమ్మాలి, లేదా 10కే నమ్మాలి. తక్కువ చేసి అమ్మలేరు కదా, వాళ్ళకి అత్యవసరం అయితే తప్ప అంతకంటే తక్కువ అమ్మలేరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కువ రేటు ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ ఉందో అక్కడే అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా ఏ ఎక్స్చేంజ్లో ఎక్కువ రేటు పలుకుతుందో బిట్ కాయిన్ లాంటి కాయిన్స్ కూడా అక్కడ అమ్ముతున్నారు, అక్కడే అమ్ముతారు, అక్కడే సేల్ అవుతుంటుంది. ఇక్కడ మన బీసీటీలోను అద్భుతమైన సేల్ తీసుకుంటున్నాను కాబట్టి నేను మీ కాయిన్స్ అన్నీ సూపర్గా వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇంటర్నేషనల్గా ఎక్కువ రూపాయి ఎక్కువ వస్తుంది ఇక్కడ అమ్ముతారు. పోటీ పడి వాళ్ళు ₹1 పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ₹1 పెరిగితే అక్కడ ₹1 పెరుగుతుంది, ఇక్కడ ₹1 పెరిగితే అక్కడ ₹1 పెరుగుతుంది, అక్కడ ₹1 పెరిగితే ఇక్కడ ₹1 పెరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మనం పెంచాను, అక్కడ ఉన్న వాళ్ళు పెంచుకుంటారు. అక్కడ పెంచారని చెప్పేసి అంటే మనది ఆటోమేటిక్ పెరిగిపోతుంది. మనం పెంచవద్దు, నేను పెంచుతాను, మీరు పెంచరు. ఇంటర్నేషనల్లో 10 ఉంటే నేను ₹11 పెడుతున్నాను. ఇంటర్నేషనల్లో మనల్ని చూసి వాళ్ళు ₹12 పెడితే నేను ఇక్కడ ₹13 పెడతాను. ఇక్కడ ₹100 ఉంటే ఇంటర్నేషనల్లో నేను 110 ఇస్తాను. మరి 110 అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బీసీడీలోనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను తక్కువ కమ్మని వారు ₹11కో ₹12 పెడతారు. అంటే ఈ విధానంలో రేటు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మీరు అమ్ముకోవచ్చు. మీకు మంచి చాయిస్ కదా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. అక్కడైనా అమ్మచ్చు, ఇక్కడైనా అమ్మచ్చు. కానీ ఎక్కువ రేటు ఎక్కడ ఉన్నది అని చూస్తారు. మరి జీవితకాలం ఇంటర్నేషనల్ కంటే బీసీట్లో ఎక్కువ రేటుకే నేను కొనుక్కునేలా చేస్తున్నాను. అవన్నీ మైనస్లోకి ఎలా వెళ్తాయో నేను చూసుకుంటాను. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ తగ్గించదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్నేషనల్లో ఈవేళ ₹1 ఉంది, మన బీసీట్లో ₹2కి నేను పెట్టాను అనుకోండి, మీరు ఎక్కడ అమ్ముతారు? బీసీట్లోనే అమ్ముతారు. బీసీట్లో కొనుక్కునేలా చేసి పూచి నాది. దానికి నా ప్లాన్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు బీవీ హార్ట్ని తప్పనిసరిగా ఊడ్చి పడేస్తాను. నేను అది తెచ్చిన తర్వాత మీ దగ్గర కాయిన్స్ చాలు ఊడ్చేస్తుంది మొత్తం అంతా. దానికి ముందే వెండర్బాట్లో వస్తున్న అనేక ప్లాన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి. కాయిన్స్ అన్నీ బీవీ హార్ట్ వరకు ఉండవు, ఇక్కడే వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడు కాంపిటేటివ్ రేటు బస్తీమే సవాల్ అన్నట్టు బీసీటీ కూర్చుంటుంది. ఈ ప్లాన్ వల్ల కరెక్ట్గా ఆలోచించండి. మరి ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నది కాబట్టి ₹1 ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు అక్కడ అమ్మరు. అక్కడ అమ్మకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని పెంచుతారు. దాన్ని పెంచి ఏమవుద్ది? ఇక్కడ నేను పెంచుతాను. అక్కడ పెంచి వాళ్ళు జనాలు, ఇక్కడ పెంచేది నేనే. దీనికి ఇక్కడ పెరుగుతున్నప్పుడు మన కాయిన్ ఆటోమేటిక్గా అటు ఇటు పెరుగుకుంటూ వెళ్తుంది. అంతే. అప్పుడు మీకు ఇక్కడ కాయిన్స్ ఎప్పుడైతే అక్కడ తగ్గుతున్నాయో అక్కడ రేటు పెరుగుద్ది. అక్కడ ఎప్పుడైతే రేటు పెరిగిందో ఇక్కడ రేటు పెంచేస్తుంటాను. ఇది నా ప్లాను. ఇది బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చకపోతే మీకే నష్టం. తక్కువకి వస్తుందంటే అమ్ముతారు. ఇంటర్నేషనల్లో కంటే ఎప్పుడు ఎక్కువ రేటు ఇక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడు ఎక్కువ రేటు ఇక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడు ఇక్కడే ఎక్కువ రేటు ఉంటుంది. మరి నా మీద కోపంతో, నా మీద ద్వేషంతో అలా కాదు, డాడీ చెప్పినట్టు నేను విన్ను, లేకపోతే నాకు మైనీడ్స్ వద్దు, నాకు బీసీటీ వద్దు అనుకునే వాళ్ళు ఎవరిని ఉంటే అప్పుడు ఇంటర్నేషనల్లే అమ్మాలి. అంటే ఏం చేయలేడు? నష్టానికి అమ్మాలి. అమ్ముకోండి. ఎవడైతే నాకెందుకు ఎక్కువ డబ్బులు ఇస్తుందని అమ్ముతాననుకుంటే వెల్కమ్ టు బీసీటీ, వెల్కమ్ టు మై నీడ్స్. ఇది మీకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను పెట్టబోయే ఈ వాయిస్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓపికగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈరోజు మనకి బీసీటీని ఓపెన్ చేశాను. దాంట్లో ఉన్నటువంటి మీ కాయిన్స్ వాటి ఇందాక ఏది వాయిస్ పెట్టానో అది మీరు అందరూ చెక్ చేసుకోండి. అయితే
ఆ బీసీటీని నేను ఇప్పుడు మైనీడ్స్ని నేను అనుకున్న మైనీడ్స్ని మొన్నదాకా నడిచే మైనీడ్స్ కాదు, నేను అనుకునే మైనీడ్స్ని ఇప్పుడు తయారు చేస్తున్నాను. అది అంచెలంచెలుగా అది అలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ముందు మీకు ఆప్షన్స్ ఇచ్చేస్తాను, అక్కడి నుంచి ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. దాంట్లో కొత్త విషయాలు వస్తాయి, దానివల్ల మన కాయిన్ రేటు పెరుగుతుంది, మన కాయిన్ అమ్మకం అవుతుంది. ఇది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేయండి, ఇన్కమ్ కావాలన్న వాళ్ళందరూ చేయండి, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్న వాళ్ళు అందరూ చేయండి. ఒకవేళ మీకు నమ్మకం సన్నగిలితే మళ్ళీ నమ్మకం వచ్చే వరకు వెయిట్ చేయండి. చేసే వాళ్ళని సహకరించండి. సహకరించడం ఏంటి, వాళ్ళతో ఇంకేమనద్దు, చేసుకునేటట్టు మీరు చూడండి. వాళ్ళు చేస్తుంటారు, మీరు చూడండి, అంతే చాలు. దీంట్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బీసీటీలో మీకు కనిపించే ఎంత రేటుకి అమ్ముతున్నారో, అంటే ఇంటర్నేషనల్లో అమ్మే రేట్నే బీసీటీలో కనిపించేలాగా అదే రేటుకి మీరు అమ్ముకునేలాగా, అంటే ఇప్పుడు బిట్మార్ట్లో ఉన్న రేటుకి, ఎల్ బ్యాంకులో ఉన్న రేటుకి, లేదా మన కాయిన్ బీసీలో ఉన్న రేటుకి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక అరగంటలో అది హెచ్చు తగ్గులున్న లెవెల్ అయిపోతుంటాయి. అదే డీసెంట్రలైజ్ సిస్టంలో నడిచే విధానం. అలాగే అదే రేటు మన బీసీటీకి కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాను. అదే రేటు మైనీడ్స్లో కూడా మీకు కనబడేటట్టు చేస్తున్నాను. అదే రేటు మన కిబోలో మీరు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కూడా ఆ రేటు కన్వర్టెడ్ చేస్తున్నాను. అంటే ఇంటర్నేషనల్గా ఏ రేట్ అమ్ముతుందో అది ఇక్కడ మీకు దర్శనం ఇస్తుంది. కాబట్టి దాన్ని చూసుకొని మీరు అమ్ముకోవడం, కొనుక్కోవడం చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచంలో ఏ రేట్ నడుస్తుందో మన ఇండియాలో కూడా, అంటే బీసీట్లు కూడా అదే రేటు నడుస్తుంది అనమాట. ఇక్కడే నేను ఒక ప్రత్యేకమైన ప్లాన్ అవలంబిస్తున్నాను. ఈ ప్లాన్ని ఇంతవరకు ఏ కంపెనీ అవలంబించలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి, అది ఖచ్చితంగా. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. ఇది మన కాయిన్ రేట్ పెరగడానికి, మన ఆస్తుల విలువ పెరగడానికి, మనం మంచి డబ్బులు సంపాదించుకోవడానికి నేను చేసిన ఈ ప్లాను అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేంటో ఎలాగో ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. దీని మీద బేస్ అయ్యే ఉంటుంది. ఇది అందరికీ వినిపించి దాని నుంచి మీరు దాన్ని తీసుకోండి. అదేంటంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్లో ₹1 ఉందనుకుందాం. ఇంటర్నేషనల్లో ₹1 ఉందనుకుందాం. అదే రూపాయి రేటు ఇక్కడ బీసీట్లో కనిపిస్తుంది. అదే రేటు మైనీడ్స్లో, అదే రేటు కిబోలో కనిపిస్తుంది. ఇదే కదా నేను చెప్పింది. ఇప్పుడు అక్కడున్న రేటుకే ఇక్కడ కూడా మీరు అమ్ముకుంటారు కాబట్టి, అంటే మనకి ఎక్కువ రేటు పెడితే కొనరు. ఎందుకు? ఇంటర్నేషనల్లో కూడా అదే రేటు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ కొనరు. మనకి ఇక్కడ ఎంత రేటు ఉందో అక్కడ అంత రేటు ఉన్నది కాబట్టి, ఇది ఇంటర్నేషనల్లో కాబట్టి అక్కడ కూడా అదే రేటు వెళ్తుంది కాబట్టి ఈక్వల్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడో దాని రేట్ని కాలానుగుణంగా మనకి ఈ ట్రేడింగు లేదా కొనుగోలు బాగా పెరుగుతున్నప్పుడు ఎక్కడ కొనుగోలు పెరిగితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం, ఇందులో మార్పులు ఏం లేవు. అన్ని కాయిన్స్లో ఇదే ఉంటుంది. కానీ నేను ఒక సూపర్ ప్లాన్ చేశాను. నేను అనుకుంటున్నాను సూపర్ ప్లాన్ అని. అది మీకు కూడా అలాగ అనిపిస్తే అప్పుడు మీరు కూడా సూపర్ ప్లాన్ అండి, లేకపోతే సహకరించండి. అదేంటో ఇప్పుడు నేను వివరంగా చెప్తాను, జాగ్రత్త వినండి. నేను ఈ వెండర్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే మైనీడ్స్లో వెండర్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు అనుకోండి, అది మన మైనీడ్స్లో పెట్టుకునే విధానం నేను చెప్తాను. పెట్టండి, పబ్లిసిటీ ఇక్కడి నుంచి అవుతుంది. మీరు దేశం అంతా పబ్లిసిటీ అవుతుంది. మీరు ఏ జిల్లాలో వేసుకునే పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి అలా రియల్ ఎస్టేట్ ఎవరైనా చేస్తుంటే ఇక్కడ తీసుకురండి. దాని నుంచి కూడా మీకు ఇన్కమ్ ఉంటుంది, దాని నుంచి కూడా మీకు రిఫరల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఉన్న ప్రజలు కొనుక్కోవచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు అమ్ముకోవచ్చు. ఇది ప్లాన్ నెంబర్ 3. ఇది ఇప్పుడు ఇదే కాదు, ఏ వ్యాపారాలు చేసినా సరే
వాటిని ఇప్పుడు వెండర్ పోర్టల్లో పెట్టొచ్చు. దానికి పబ్లిసిటీ ఎలా చేయాలో నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఇంతకుముందు నన్ను ఇద్దరు ముగ్గురు వైజాగ్లో ఉన్న ఒకరిద్దరు అడిగారు, కర్నూలు నుంచి అడిగారు, అలాగే విజయవాడ నుంచి అడిగారు, రియల్ ఎస్టేట్ నా ఫ్లాట్లు ఉన్నాయి డాడీ, అవి మనం పెట్టడానికి అవుతుందా అని. ఇప్పుడు అవుతుంది రండి. ఎవరు ఫ్లాట్స్ వేసినా మీరు కాంపిటేటివ్ రేట్లు పెట్టండి, మీ ఆఫర్లు పెట్టండి, మీ టూర్లో ఏం పెడతారో పెట్టండి. అక్కడ కూడా కిబో కాయిన్ని యూటిలిటీలో యాక్సెప్ట్ ఎలా చేయాలో మీరు నాతో కాంటాక్ట్ అయితే నేను చెప్తాను దాన్ని. అక్కడ కూడా కాయిన్స్ తీసుకుని ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీకు మంచి సేల్ వచ్చేలాగా ఇది మీకు బాగా దోహదపడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాలకి ఇక్కడ నేను మీకు అవకాశాన్ని, పబ్లిసిటీని కల్పిస్తాను. తద్వారా మీకు ఇన్కమ్, తద్వారా మీకు అన్ని లెవెల్స్లో కమిషను, తద్వారా మీకు అన్ని విషయాలు మీకు తెలిసేలా జరుగుతాయి. కాబట్టి అలా ఎవరున్నా సరే వెల్కమ్, రండి. వాటిని కూడా ఇందులో పెడతాం. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్న కాయిన్కి అంటే బీసీట్లో ఉన్న కాయిన్ యూటిలిటీ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ అన్నీ ఈ పోటీతత్వంతో ఉన్నట్టు ప్లాన్లో అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ బిజినెస్ ప్లాన్లో వెండర్ పోర్టల్లో కూడా తీసుకునేలా చేస్తాను. ఇక్కడ కూడా అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ రానున్న మన తాలూకా మైనీడ్స్లో, రానున్న మన బీసీట్లో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీ అకౌంట్స్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మీ పాస్వర్డ్స్ పోకుండా చూసుకోండి. నేను ఇచ్చిన నా లక్ష్యం ఎలా తీసుకెళ్తాను చూడండి. మీరు ఓపికతో ఉండాలి ఎవరైనా సరే. అలా అప్పుడే అవుతుంది. ఓవర్ నైట్ నాకు ఇప్పుడే మారిపోవాలంటే ఒక్కసారి మనం అనుకుని ఒక్కసారి మనం అనుకుని అయిపోతుంటాయి. కాబట్టి వాటిని కూడా తీసుకోవాలి. ఒకప్పుడు ఉదాహరణకి ఓ ఫ్యాక్టరీ వస్తుంది, అక్కడ రేటు పెరుగుద్ది. ఓ ఫ్యాక్టరీ కెమికల్ అయిపోయింది, అక్కడ రేటు తగ్గిపోద్ది. అప్పుడు అమరావతిలో ఇంతకుముందు రేట్లు అడిగేవాడు లేడు, ఇప్పుడు అక్కడ రేటు హైక్ అయిందని విన్నాను. అంటే మరి ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు ఎందుకు అవుతుందంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఇంతకుముందు తెలంగాణలోనే ఇవన్నీ జరుగుతుంది, ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్య ఒడిశాలో కూడా బాగా పెరిగిపోయి బాగా రేట్లు పెరుగుతున్నాయి, బాగా రియల్ ఎస్టేట్ వస్తున్నాయి. ఇలాగా ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ అవుతుంటుంది, ఎక్కడ లేదో అక్కడ తగ్గుతుంటుంది, ఆగుతుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. ఇది కూడా క్రిప్టోలో ఇలా జరుగుతుంది. కానీ బీసీట్లో మీకు ఆ ఒత్తిడి లేకుండా కిబో కాయిన్కి ఇది అంటకుండా ఇంటర్నేషనల్ కూడా మీకు మన కిబో కాయిన్ టచ్ చేయకుండా చేస్తున్నాను. ఎలాగా? ఇంటర్నేషనల్ రేట్ కంటే ఎక్కువ రేట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరిగిందని ఇంటర్నేషనల్లో మన కాయిన్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఎక్కడో కాశ్మీర్లోనూ ఇంకో దగ్గర ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటే ఏదో ఇబ్బంది వచ్చింది, మన కాయిన్ రేట్ కిందకి వెళ్ళింది. అదే బీసీటీ ఓపెన్ ఉంటే రూపాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనుక్కుంటారు, అందరూ ఇక్కడే అమ్ముతారు, ఇక్కడ యూజ్ చేసుకుంటారు. కాబట్టి అప్పుడు ఇంటర్నేషనల్ పెరుగుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్గా ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, ఏ ఉపద్రవాలు జరిగినా డోంట్ కేర్. ఇక్కడ మనకు మైనీడ్స్ ఉన్నది, ఇక్కడ రెడీగా బీసీటీ ఉన్నది. కాబట్టి మన కాయిన్కి అటువంటి ఇబ్బందులు ఏవి తాకకుండా, దానికి ఇబ్బంది రాకుండా చూస్తున్నాను. కాబట్టి మన కాయిన్ అద్భుతంగా ముందుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఈ విషయాలు అందరికీ పంపించండి, పదే పదే మీరు వినండి. కిబో పూర్వపు స్థితిని తీసుకొచ్చే పూచి నాది. నన్ను నమ్మండి, అంతే. నన్ను నమ్మండి. నమ్మిన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. నమ్మలేని వాళ్ళందరూ మౌనంగా నాకు కోఆపరేట్ చేయండి. మీకు నమ్మకం వచ్చినప్పుడు రండి. దట్స్ ఆల్, అంతే. కాబట్టి ఇక్కడి నుంచి రోజు నేను చెప్తున్నా, జాగ్రత్తగా విని దాన్ని చేయండి. నేను బీసీటీ ఓపెన్ చేసిన రోజుకి ఈ మైనీడ్స్ని అంతా రెడీ చేస్తాను. మీరు రెడీగా ఉండండి. మరొక విషయాన్ని మళ్ళీ నేను రేపు చెప్తాను. అది కూడా మీకు అదిరినట్టు ఉంటుంది. ప్లాన్ నెంబర్ 4 and 5 ఇవాళ 1, 2, 3 చెప్పాను. 4, 5 అనేది రేపు చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ పంపించండి.